ఆ నియోజకవర్గ రాజకీయాలు విచిత్రంగా మారిపోయాయట. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం బలంగా ముందుకు వెళుతుంటే అధికార పార్టీ నేతలు మాత్రం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పడుతున్నారని సమాచారం. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షం స్వాగతిస్తుంటే అధికార పార్టీ నేతలు దాన్ని వ్యతిరేకించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని టాక్. ఇంతకీ ఆ నియోజకవర్గంలో చర్చ రచ్చ రేపుతున్న పరిశ్రమ ఏంటి? దాన్ని వ్యతిరేకిస్తోందెవరు? అనుకూలంగా మాట్లాడుతోందెవరు? చూద్దాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ రాజకీయాలు పార్టీల చుట్టూ తిరగడం మానేసి జిందాల్ జపం చేస్తున్నాయట. జిందాల్ పరిశ్రమ చుట్టూ పొలిటికల్ పంచాయతీ కాకరేపుతోందని సమాచారం. 2006లో ఎస్కోటలో 1166 ఎకరాల భూమిని సేకరించి జిందాల్ పరిశ్రమకు రిజిస్ట్రేషన్ చేసింది అప్పటి ప్రభుత్వం. అయితే ముడి పదార్థాల ఇబ్బందులతో ఆ పరిశ్రమ ఏర్పాటుకు ముందడుగు పడలేదు. అప్పటి నుంచి ఆ భూములు ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో గత వైసీపీ సర్కార్ ఆ భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి ప్రతిపాదనలు తెచ్చింది. అయితే పరిశ్రమ ఏర్పాటయ్యేలోపే వైసీపీ స్థానంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి నిర్ణయించుకుని దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇది ఇంతవరకు బాగానే ఉన్న 2006లో భూసేకరణ సమయంలో జిందాల్ యాజమాన్యం రైతులకు ఇచ్చిన పలు హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదట. ఇప్పుడు వాటిని అమలు చేసి ముందుకు వెళ్లాలని అధికార పార్టీ నేతలు పట్టుబడుతున్నారని సమాచారం. రైతులకు ఇవ్వాల్సిన షేర్లు, చాలా మందికి రావాల్సిన పరిహారం ఇప్పటి వరకు రాలేదని, నిర్వాసితులకు జిందాల్ యాజమాన్యంతో బకాయిలు సెటిల్ చేసిన తర్వాతే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా బాధితుల తరపున టీడీపీ నేత ఇందుకూరి సుధారాణి పోరాడుతున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోళ్ల లలిత కుమారి చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయట. ప్రభుత్వ పెద్దలు సైతం రైతుల సమస్యను పరిష్కరించడంతో పాటు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం పనిచేయాలని ఆదేశించినా ఆమె ఆ దిశగా పనిచేయడం లేదని చెప్తున్నారు. రైతులకు పరిహారం ఇవ్వాలంటే జిందాల్ యాజమాన్యంతో తలనొప్పి, పరిహారంతో పని లేకుండా ఇండస్ట్రియల్ పార్క్ రావాలంటే రైతులతో ఇబ్బంది, నాకెందుకు ఈ గోల అని ఎమ్మెల్యే లలిత కుమారి మౌనం వహించారనే చర్చ టీడీపీ కేడర్లో జరుగుతోందట. ఇక పరిస్థితిని గమనించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత రంగంలోకి దిగక తప్పలేదట. దానిలో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో జిందాల్ పరిశ్రమ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు హోంమంత్రి అనిత. బాధితుల తరపున ఆ సమావేశానికి వెళ్లిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు రైతులకు న్యాయం చేయాలని పట్టుబట్టారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాత్రం సమావేశంలో ఎటూ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారని టాక్. స్థానిక ఎమ్మెల్యేగా లలిత కుమారి తమకేమైనా హామీ ఇస్తారని చూస్తే ఆమె మాట మాత్రంగా కూడా హామీ ఇవ్వకపోవడంతో రైతులు తెల్లబోయారని తెలుస్తోంది. ఎలాగైనా జిందాల్ భూముల్లో పరిశ్రమలు స్థాపించాల్సిందే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్తుంటే నియోజకవర్గ అధికార పార్టీ నేతలు మాత్రం రైతులకు పరిహారం అంటూ పరిశ్రమల ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని ఆ పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు. సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు పోరాడుతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం వైసీపీ నేతలు పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారట. జిందాల్ యాజమాన్యం మాత్రం రైతులకు ఇవ్వాల్సిన పరిహారమంతా ఇచ్చేశామని, ఇక రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఏమీ లేవని చెబుతోంది. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జిందాల్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చూస్తోంది. అయితే సొంత పార్టీ నేతలే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిందంటున్నారు. ఈ వ్యవహారంతో ఎస్కోట రాజకీయాలు పార్టీల చుట్టూ తిరగడం మానేసి జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ చుట్టూ తిరుగుతున్నాయట.